మీ భూమి ఎవరు కొనలేదు, మీ అవ్వ అమ్మలేదు, మీ భూమి కొనలేదు. ఈ పేపరు అట్టిగా రాయించుకున్నదే, అట్టిదే. ఇగో చింపేస్తాను. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని కోడళ్ళు అత్తను మంచిగా చూసుకోర్రి, మంచిగా బతుకుర్రి. ఏం ఆలోచన పెట్టుకోకూరి. సరే అన్న, మంచిగా చూసుకుంటాం. అబ్బా పాయ్. డాక్టర్ తీసుకురమ్మంటావా? తీసుకురా పోరని దండం పెడతా. రాధిక మొత్తం అయిపోయి. నువ్వు పోయి డాక్టర్ని తీసుకురాపో. సరే. ఇలాగ శాత కాకుండా అయిపోయింది. అబ్బా డాక్టర్ వచ్చింది. మొన్న లాగకు నీళ్ళు పెట్టబోంగా జారి పడ్డ బాధ్యను డాక్టర్ సాబ్ జరా మంచిగా చూడు. కాలేవన్నా ఇరిగినాయి అన్న, కొంచెం మంచిగా చూడండి. ఇరిగిందో ఏందో కాలు ఇట్లా. ఏం కాలేదమ్మా, వెనికింది కొంచెం. ఏం కాదు, మంచిగా ఇస్తా, వాడుకోండి. కట్టి కూడా ఇస్తా. ఎప్పుడెప్పుడు వేసుకోవాలి సార్. ఇంకా రెండు పొద్దుగా లేదు, ఒకటి సాయంత్రం. ఎంత దెబ్బ అయితే నాగరేగా పెద్దదేంగా మంచిగా ఈ పట్టు ఒక్కటి చుట్టూరి మంచిగా. రొట్టె తినుడు అన్నం తినుడు అడగపోతివేవురా. రొట్టె తిని మనడే నువ్వు అల్లడియాకియా గోళీలు ఇచ్చింది కదా, తక్కువ అవుతుంది. మెల్లగా చుట్టేది బాంచను. వదినే ఎగ్గిట్ పక్కదు. అబ్బా కూర లెక్క దెబ్బ దెబ్బ నడిచి అడ్డం పడుతుంది. ఇప్పుడు దెబ్బ దాకా మంచిగుందానే. నేను కావాలని పోయినా ఊకే గుంపే పడుతుంది. ఇవ్వటు గోలేసుకో. ఆడ నాటుంది, ఇక్కడ దెబ్బ దాకించుకున్నావు. ఆడ పని అట్లనే ఉన్నది సీన్ కాడ. ఇగో అయ్యో ఏం చదువుతున్నా తీయరాదు. ఏం చదువులే ఇప్పుడు నాట్లేదా కావాలని చేసుకున్నది ఏంది? మెల్లగట్టు అన్న ఉంచారండి కాళ్ళు. రాధిక రాయ పొలం కడుకోదాం. అబ్బా మేము పొలం కడుకోతాను, నాటేయాలి. జరా నువ్వు ఎటు తిరిగకు, ఆ గోళీలు వేసుకొని ఈయనే ఉండు. నేనెటు తిరుగుతారా? గంగలకు పోతానా, గోదట్లకు పోతానా? అరే నువ్వు ఇంకెళ్తలేదు రాధిక. అరే ఊకెందుకు కొడుతున్నావు? నేను అడ్డుకున్నా పోరాని బండి తోలినా వచ్చినా గీయాలైంది. నడు నువ్వు సరి తీసుకొని రయ్యా. అబ్బా పోతాను, ఎటువో కింద ఉండు. ఒకటే తెలుసు అత్తమ్మ తిని గోళలు వేసుకుని నేను పోయేస్తా. మరి నేనెట్లా తింటేనే ఆ గద్దెలు నాకు ఎక్కరా దిగరాదు ఈ నొప్పి పెట్టుకొని. ఆ గిన్నెలు ఇంత కూడేసి ఆ గోళీల వరకు ఆడ పెట్టిపో. తలుపు దగ్గరికి అయ్యి ఆన వరపో. బట్టలన్నా ఆయిల్ రొట్టె బిల్లకు సీమలు పట్టవచ్చు. వేసుకోమని మర్చిపోకు. కుక్కలు దొరకటం మరి
ఉండు నేను పోయేస్తా. ఇంటికాడ నీళ్ళు పట్టే తెలివి లేదు కానీ పొలం కాడ గయ్యలు ఎత్తావు నడు పడతారే చెత్త వంగలి కానీ ఉర్రదందుకు మాత్రం మొత్తం అనుకొస్తావు. రాధిక ఆ పైపు ఆ మళ్ళీ నేను కరెంట్ పెడతా. ఒత్తుతానే పోతలేదు కదా ఏ మంచిగా వద్దు ఏ పని చక్కరా ఇది మళ్ళీ ఏమైందా దీనికి? మొన్ననే చూపిస్తావు కదా ఏమైంది? పనాలకి ఇది ఎప్పుడు ఇట్లా చేస్తుంది. యాడు మల్లిగడ ఏం చేసిండో ఈ కథనో దీన్ని. సరే అని పట్టుకరాపు. సరే నేను పోయిగో మల్లిగా తీసుకుని వస్తా. నువ్వు అలా పిలిచినావా నేను అరవికిటోళ్ళను? పిలిచిన వాళ్ళు వస్తారు కానీ నువ్వు ముందు పోవయ్యా. సరే నువ్వు అలా ఎగేసుకురాపు. నీళ్ళతోటి పని నేను రిపేర్ చేసి మల్లిగా పట్టుకుని వస్తా. జరిపిపోతా పనాలకి ఇట్లా చేయబట్టే ఈ మనుషులు పిలిచి ఏ కాలం అవుతుంది వీళ్ళు రారు. ఒక్కటి అత్తలేదు ఇంటి ముఖాన తొంగి చూడటానికి. అట్టప్పుడైతేనేమో పాకు పెట్టి అక్క అని వస్తారు. ఈ కాలికి కింద పడ్డ కాడికి వెళ్ళి ఒక్కటి మందలు ఇచ్చింది కూడా లేకపోయే. గోళీలు ఎప్పుడు వేసుకుంటో ఏం కథనం. ఇక నచ్చగాని బిడ్డ మకానాన్ని నచ్చదేమో గోళీల మీద పేరు చెప్తుందేమో అంటే ఓ పోరి రజిత శివత్తమ్మరాలు ఇటు మకానట్టే దొంగ సంతులాల. నా జామకాయలను తెంపుకొని తింటారు, నా కోడలు ఇటుకత్తారు, నా కోడలు చేత తింటారు, నా కొడుకు చేత తింటారు. ఎవ్వరికి ఇటు మకాన్ వచ్చి గోలి గిరికి గోలి గదని ఎప్పది పెద్దోళ్ళంతే చిన్నోళ్ళంతే లేపి ముండలు. ఇంకా మళ్ళీ తినాలి కాను అది దాకాన్ని ఉంటే 2 రోజులు వేయినా నా కొడుకు తిట్టాంగా నా కోడలు తిట్టాంగా అది పాలు తోళ్ళు అన్న కానీ కాలు ఇరిగి గిన్ని రోజులు అవుతుంది మనసుకు పడి ఒక్కది కూడా తొంగి చూస్తానికి కట్టలేరు. జట్టం ఉండరు గురుతత్వం ఉండదే మనిషికి. అబ్బో దేవుడో దేవుడో ఈ గోలు ఎప్పుడైతే వేసుకోవాలో అగ్గి తలిగి పాడాయి 7 రూపాయలు. సీనుగాడికి ఇవన్నీ గోళీలు తెచ్చింది. ఇవన్నీ నేను మింగల్లా సావల్లా ఒక్కొక్కటి బర్రు నేను గోలి పాడు. ఓ రచ్చవన్నా ఇక రాకింతకి గోలి మీద పేరు చూసి చెప్పుడు. అయ్యో ఇన్నొచ్చ మన్నుబడా అటే పోతాడు. ఆనకాలం దినం దిగబాట అవుతుంది. అక్క ఒక పొంట లేట్ అవుతుంది అన్న వల్ల ఇద్దరు అందుకుని ఆటేసిన కాదురా. మూడ కొడుకకి ఇంత గుర్తత్వం ఉండదురా. అటే పోతాండి నాట్రం అన్నవాడా. అగో ఓ రవి ఓ రవన్న ఇక రా నీ బాంచని కదా ఇక రా మళ్ళీ పోయి ఇక రా. ఈ గోలి మీద ఎప్పుడెప్పుడు వేసుకోవాలి చూడ బాంచని. ఏం చేయాలి నా బతుకు కాలిరిగిన కోడి ఇంకా తగ్గలే. కాలిరిగిన కోడి తినక ముందు మా సీనుగాడు మా ఇచ్చిందనే లేదు. సఫర్ చేయాలి. మధ్యాహ్నం వేసుకో. ఇప్పుడు వేసుకోవాలి తిన్నాక వేసుకో. తిన్నాక వేసుకో. ఈ మధ్యాహ్నం వేసుకో. ఈ సఫరీ అప్పుడే తిన్నా అడిపోయిందా మా వేసింది. సరే అంతేనా? అంతే. నీళ్ళు ఉన్నాయా? బాగున్నాయి. నీ బాగా నీ కడుపు చల్ల ఉండ బాగున్నాయి. మా బాధ మాకుంటే నువ్వు ఓటోరుడు. ఏమైందో చెప్పని నచ్చిరు పొలం దున్నలే
ఏ దున్నలేదు ఆ మోటార్ ఏమో నీళ్లు పోతలేదు ఇంకా లచ్చమ్మని పిలిచిన నారన్న వీకుదామని కూడా రాకపోయా ఇక నార్ల నీళ్ళు ఏమో వచ్చినాం ఏం చేయమంటావు మోటార్ పోయకపోతే ఏమైందే మొత్తమే నీళ్ళు లేవా నార్మల్లే వచ్చిన కాడికి వీక్తే అయిపో కదా నారు బండికి తెడ్రగా వస్తానని ఇద్దరు సుతులు అంచుకొని వచ్చినారు వచ్చిన కాడికి వీక్తే అయిపో కదా ఇవాళ రేపు ఒక్కొక్కటి కైకిళ్ళకు అందరూ ఆడతారు ఇతరుల మొదలు వీక్కుంటే అయిపో కదా ఓ నీకే పట్టున్నట్టు చేస్తాను అన్ని వేసి పెడతాను మాట్లాడతాను అవునే పట్టున్న దాని అయితేనే అదేవతో రాలేదని నువ్వు మరి వస్తావా పట్టున్న ఆడదాని అయితే ఎవరికి రాకుంటే వచ్చిన కాడికాయ నువ్వు వీక్కోవా అయినారు బుద్ధినట్టు చెప్తే బుల్లకు కోపం అన్నట్టు ఆడంతకు నువ్వు ఇంతకు ఓ ఇక నువ్వు వ్యవసాయం చేస్తావు పచ్చ పడుతుంది ఇక వండి ఇస్తారు ఇల్లు 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 పెడతారు ఇక ఏం చేస్తున్నావు రాధిక కూర వండుదామని కళ్యాణకు చెప్తాను అత్త పెంచుకున్నదా మంచిగానే ఉన్నది అయిందా నీ పని మరి ఏ పని ఎక్కడ పని అక్కని పెట్టి చూస్తానని వచ్చిన ఏం చేయాలి ఇక బాగా ఫోన్ చేసిందా బాగా ఫోన్ చేయాలి ఎక్కడ 4-5 రోజులే ఇంట్లోకి వద్దాం ఇగో ఇంకా అండలే కూర వండలే అవ్వా గోలేసుకో ఏమైనా అంత మంచిదేనా కాలు ఎట్లుంది నొప్పి గట్టనే ఉన్నదే వదినే ఓ ఇక అవ్వను నువ్వు తీసుకోపో ఇప్పుడు ఇక్కడ 10 రోజులు ఉండబట్టి ఇది ఉంటే నాకు ఎక్కడ పని అక్కడనే ఉన్నది ఆడ మోటార్ కాలిపోయింది మోటార్ ఇగ్గాలి నారేయాలి ఆ పని అంతా అట్లనే ఉంది అయ్యో ఇప్పుడు ఏడో తీసుకోపోతా ఇంకో 4 రోజులు ఉండని నేను మా అవ్వగారింటికి పోయేది ఉంది పోయి వచ్చినాక తీసుకోపోతా గట్ల అంటే ఎట్లా వదినే మీ అవ్వగారింటికి పోతా అంటే మరి ఇక్కడ అవ్వని వాళ్ళు చూడాలి మా పని అంతా అట్లనే ఉండే అయ్యో గట్లనే పట్టి ఏంది అయ్యా మీరంటే 2 ఉండబడుతుంది నేనంటే ఒక్కదాన్నే ఇప్పటికి 3 రోజులే మా అయ్య ఫోన్ చేయబట్టి పోయేస్తా పోయి వచ్చినాక మా తీసుకోపోతుంది ఒక్కదాన్ని ఎటాన్ని తిరగాలి మీ అన్న పోయా అక్కడ ఉండే ఏం కాదు 4 రోజులకు పోయేస్తా అవ్వగారింటికి పోతా దానులు వరకు ఉరుకుతుంది రా దానులు వరకు ఉరుకుతుంది అని సంపాదన అంతా దాని అవ్వగారికి పెట్టుకుంటుంది గిది గిట్టి ఇడిచిపెట్టిపోతే మరి వాళ్ళ పెండ్రమ్మగుడు పోరగంటు వానికి నాటు కరెంటు పోతే ఏదన్నా రంజు ఉందా దానికి అవన్నీ పట్టి ఇవన్నీ పట్టించుకోకు ఏమన్నా పెద్ద కొడుకు పెద్ద కొడుకు అంటావు కానీ ఇవన్నీ వాడి చూడకే అయ్యా ఏంద్ర ఊకే కాకిని ఒడిసినట్టు కొడుతున్నావు ఉండు రాధికా పొయ్యి మీద ఏం పెట్టినావు ఎంత వాసన వస్తుంది అవ్వా నేను ఇంకా ఊళ్ళోకి పోయేస్తా ఏమన్నా పైసలు ఉన్నాయా నా దగ్గర పైసలు ఎక్కడిరా మొన్నటి పైసలు అవో మొన్న నెల పైసలు గోళీలకాయ దావకాన్ల ఎస్కర్లకాయ నా దగ్గర ఎక్కడి నీ దగ్గరనే ఉంటే ఇంత గట్ట ఆండన్న కొనుకరా ఈ ఇంటికాడ ఉంటే దుమాల వాళ్ళు అనిపిస్తుంది ఇక పోసా వాళ్ళ ఇంటికి కన్నా పోతా టాండు పట్టుకొని నడుస్తా నేను ఎప్పుడన్నా అడిగినానే పైసలు లేక నేను నిన్ను అడుగుతున్నట్టు స్టాండ్ తీసుకున్నా అనమాట నేను అక్కడ మందు డబ్బులకు పైసలు కావాలి ఇవేది వెళ్ళాలి ఇవ్వవా పైసలు ఇయ్యా అరే నా దగ్గర ఎక్కడిరా ఇద్దరే పైసలు ఉంటే ఇయ్యరా లేవురా నీ దండం పెడతా నా దగ్గర ఎక్కడి ఒక్క రూపాయి లేదు నా దగ్గర నేను మా ఇట్ట పింఛను పడ్డబోదే గింత ఇవ్వాలన్నదా అడకచ్చి అడకచ్చి తెత్తనే ఆడు ఉన్నారు నీ అవగారు ఉన్నారు వాళ్ళని పోయి అడకచ్చురా నీ ఒక్కసారి కూడా ఒక్క పైసలు ఇయ్యదురా పో గట్టినే పోతావు పో పెండ్ర మాటలు వినుకుంటా బుజ్జి బుజ్జి అమ్మ ఇప్పుడు వేస్తారా ఇప్పుడు వేస్తాను వచ్చింది నేను ఎక్కించుకోవచ్చు బిడ్డకు సిగ్గు అనిపించేది మధ్యలో ఒక్కొక్కసారి వస్తుంది దాని కొంపకి నేను పోయి సుఖంగా తిన్నట్టు తాగినట్టు అంత మంచిదేనా బిడ్డ అంత మంచిదేనే పనులన్నీ ఏడుకొచ్చినాయిరా
ఏడనే పత్తి కలుసుడు ఉన్నది, నారు వీకుడు ఉన్నది, ఏడు పని అన్నే ఉన్నది. ఆ మనుషులు వెళ్తేనేమో అత్తలేరాయే. అయ్యో పా బిడ్డ అమ్మ నేను అత్త పనికింత ఆసరైతా. ఏ నువ్వెందుకమ్మా పోయి వచ్చినాం, నువ్వు ఉండు మేము పోయి వస్తాం కానీ. ఏ అద్దు బిడ్డ మన పని మనం చేసుకుంటే తప్పే ఉన్నది. బుక్కడి తినే మరి. సరే తిన్నాక పోదాంపా. పని ఎక్కడ దక్కనే ఉన్నదని బట్టి అట్టుకుంటే ఏమత్తాంది బిడ్డ. నేను ఎత్తా పా బిడ్డలే. పడుకుంటు రావే చెప్పండి. అవునే బిడ్డ నిన్ను మొన్న వచ్చినప్పుడు అడుగుతా అనుకుంటే ఇవాళ వచ్చినప్పుడు అడుగుతాను. ఏంటది? ఇల్లు కట్టంగా మీ అత్త ఏమన్నా చదివిందా అనే? రూపాయి చదరలేదే. మరి అసొంటిది నీ ఇంట్లో ఉంటాందేందే? మరి ఏడుంటదే ఇక. పెద్దోడేమో దుబాయ్ వాయే, మరి ఎవరు పట్టించుకునేటోళ్ళు ఉన్నారు. పెద్దోడు ఇల్లు కట్టుకుంటానంటే కాళ్ళ కడాలు షోల కమ్మలు అన్ని తీసి పెద్ద కొడుకు చదివింది. మరి చిన్నోడు ఎట్లా బతుకుతాడు ఏంది? మరి చిన్నోడికి ఏమన్నా చదరానని ఉన్నా అదే ఇప్పుడైనా చిన్న కొడుకు దగ్గర అన్నది. ఆ ఎగరం ఎవరికి ఉండాలనే? నా మొగడికి ఉండాలి. నా మొగడే మూసుకోబట్టే నేనేం చేయమంటావు చెప్పు. మరి ఏమిటి కూర్చుకుంటున్నావే? పెద్దదాని ఇంటికి తోలు. ఇక గట్లా చూసుకుంటా. నువ్వు మంటావా అని బయటకు? నువ్వు గిట్నే అనుకుంటుండే ఎట్లనే పిచ్చిదానా. ఇక మొత్తం నీ మీదనే ఇరగబడుతుంది. నీ పెద్దారాలు చూసినావా ఎంత తెలివిగా లాడిది. మొగాన్ని మంచిగా దుబాయ్ పంపించింది. పైసలు సంపాదించుకుంటే ముద్దకు ముద్ద దగ్గర దాచిపెట్టుకుంటాడు. నీకు నీ మొగనికి ఏం తెలుస్తలేదా అనే? నీ మొగడంటే మాట్లాడాడు. నువ్వన్నా మాట్లాడవా అనే గట్టిగా? ఇక ఎప్పుడే బిడ్డ ఈగురంగా బతికేది చెప్పు. నిన్ను చూస్తా అంటే కోస అనిపిస్తుంది. అందరు చూడిపో ఎంత మంచిగా బతుకుతాడో. నా బిడ్డ బతకన్నా నాకు ఉండదా అనే? ఎవరన్నా ఒకరు గట్టిగా మాట్లాడు. లేకపోతే ఈయనే ఇంట్లో కూర్చుంటుంది నడి ఇంట్లో. ఇక మీరే జాదురు అవుతుంది, జీనాలు చేసుడు అవుతుంది. అవునే అమ్మా, నువ్వు చెప్పింది కూడా నిజమేనే. పడ్డ కానుంచి నేనే చేసుడు అవుతుంది. నా మోడే గోళీలు మందులు అని కూడా తెస్తాడు. అది ఖర్చు మిగుల్చుకుంటుంది, పని తప్పించుకుంటుంది. ఇట్లా కాదే అమ్మ, నువ్వు కూడా ఏదో ఒకటి చెయ్యి. ఆయన అయితే ఇట్లాగో ఏం మాట్లాడు నల్లి కుట్లోడైనాయే. ఏదో ఒకటి చెయ్యమ్మా, నాతో అయితే లేదు. నేను లేనా బిడ్డ? నువ్వెందుకు రంది పడతాను? నువ్వు గింత గోస పడతా అంటే ఎట్లా చూసుకుంటుంటా చెప్పు. దాన్ని ఏదన్నా ఒకటి చేస్తా నేను పోయే వరకు. నువ్వేం రంది పడకు. అవునే అమ్మా, నిన్న కూడా వచ్చిందే. అబ్బో మా యారాలు చిన్నది కాదే, ఇట్లా అత్తాంది పోతాంది. నిన్న కూడా వచ్చిందే. 4 రోజులు ఏదో పని ఉందని నాకు చెప్పలే, నా మొగడికే చెప్పిపోయిందే. తప్పించుకున్నట్ల ఫస్ట్ మా యారాలు ఓ వచ్చది పెద్దదాన్ని కానీ పాప అల్లుడు చూస్తే మళ్ళా అబ్బా బిడ్డలు ఏం మాట్లాడుకుంటారు అనుకుంటా. పని చేసుకుందాం పా బిడ్డ. కొత్త పాడుగా నీకే ఉన్నది అదే గోస. అల్లుడు అంత మంచిదేనా బిడ్డ? ఎప్పుడు వచ్చినా వస్తామా? పొద్దుగాల వచ్చిన బిడ్డ. ఇగో సర్ది పట్టుకొచ్చిన తిను. సరేనే అడబెట్టు. రాధిక పత్తిగా లోపో తిను మరి మర్చిపోకు. బిడ్డ గడ్డి బాగానే పెరిగినట్టుంది కదా. ఏది ఇప్పుడు వచ్చింది వదిలేవారు. ఒక పండుగ లేదు, పబ్బం లేదా ఈమెకు? వదిలే మంచుకున్నారా? మంచిగానే ఉన్నా, కనబడతలేనా? అయ్యో ఏంది వదిలే గట్లా అనబడుతుంది? మరి లేకపోతే ఏంది? ఎప్పుడు పడితే అప్పుడే వచ్చుడా? ఓ పండుగ లేదు, పబ్బం లేదా? అయ్యో పండుగ పబ్బం లేకపోతే రావద్దా వదిలే? నా వదిన ఇల్లని వచ్చిన నా అన్న లేకపోయినా నా వదిన ఉన్నది, నా నవ్వ లెక్క చూసుకుంటుందని అత్తి. అబ్బో గంత సోమత నా దగ్గర లేదమ్మా. మీ చిన్న చిన్నవాయిన ఉన్నది పో, మీ అవ్వ ఉన్నదాడ, వాళ్ళు చూసుకుంటారు పో. అయ్యో ఏంది వదిన ఇటే టచ్తోనే పో అంటారు. నేను నా అన్న లేకపోయినా వదిన ఒక్కతి ఉంటది, 4 రోజులు ఉందామని వచ్చిన. అబ్బో ఇన్నేళ్ల నుంచి లేదు, ఇప్పుడు వచ్చిందా వదిన మీద ప్రేమ? మా సర్రే అంతి పోయిగా. రాధిక కింద పువ్వే రాదే.
ఆకలి అవుతుంది. ఏందే ఎటు పోతానవే? అన్నం ఏం కూర? కోడిగుడ్ల కూర. ఇంకా కోడిగుడ్ల కూర అంటే పెడతావా నీ అత్తకు? నీ అత్త చేసే కథ ఉండదో నీకు తెలుసా? ఇటీ కోడిగుడ్ల కూర నాట కోడిగుడ్ల కూర. అది ఏమేమంటావు మరి? ఏం కూర నేను కోడిగుడ్ల కూర నానుకుని ఇంత కార పొడి మూసి పెట్టు మీ అత్త. అయ్యో మండి పడేదేమో అని. మండలి సావని నీకెందుకే గంతగానో పొంగుతుందా పేమ అత్త మీద? అది చేసిన కథలు ఎట్లున్నాయి పో, ఇంత పెట్టుకో తింటది. ఆగు ఇది మీరు మోసుకొచ్చినవేంది? కూర అండలేదు. మరి సీదిగాడు ఏం తినిపోయిండు? ఆయన కూడా ఏం తినకనే వేయండు. అండు తెయ్యనా? ఆడేమో తెచ్చ కదా దుకాణంలోకి పోయి కవర్లా. తెచ్చింది చూడు, సొచ్చింది చూడు, అన్ని చూడు. తెచ్చినాక నేను అండేనా? ఏమో దాచి పెట్టుకున్నట్టు మాట్లాడుతున్నావు. నాకు ఇవరకే గోళీలకు కడుపులంత మంట మండి పాడైతుంది. ఈ మిరంతో తింటే ఇంకింత కడుపులో మంట మండుతుంది. మిరం తింటే నాకు బయలాగది, దొడ్డికి పెడుతుంది. రోజు తింటానవా కారపొడితోటి? ఓ పూటకు తిను, ఏం పెట్టదు దొడ్డికి. గట్టిగానే ఉన్నావు కదా. నీ అవ్వ చెప్పిన అదే మిరం పోయివా అని. నీ అవ్వ వచ్చిన వాళ్ళు నోరు బాగా వస్తుంది. నా అవ్వ గురించి మాట్లాడ చెప్తాను. నావేమన్నది నేను? ఏంది ఏమో నా మీద పడేస్తావు? వేసింది తినత్తలేదా? నీళ్ళు పోసుకున్న దాని వల్ల లేని లేని కోరికలు కుడతానయా? ఆ లేదు పెడితే గది తినాలి నువ్వు. ఇప్పుడు వస్తానవా? ఇప్పుడే వస్తానమ్మా. మంచుకున్నావా? గిట్ల ఉన్న బిడ్డ చేతనైతే లేదు కాదురా. అవి అడ్డం పడ్డది కాదు బిడ్డ. అయ్యో ఎప్పుడు ఇప్పుడే వదిన దగ్గరకు వస్తాను. ఒక్క ముచ్చట కూడా చెప్పలేదు. తెలియదు తెలియదు. మరి పుల్లగండి పెట్టిన కొద్ది ఇది అవుతుంది. పెద్ద కోడలు ఏం పెడతాందని ఆడ నడిపించుకో. మరి బాగా మా దగ్గరనే బాగా ఆడించుకుంటావు. అంతగానో కోరికలు కుడితే పెద్ద కోడల దగ్గరకు పెద్ద కోడలు గొలిచ్చి బాగా పెడతది. నా బిడ్డింటి వాడి నుండి బాగా అవుతాను. ఒక్కడే ఉన్నాడా కొడుకు? పెద్ద కొడుకు లేడా? పెద్ద కోడలు అరుచుకోదా? పిచ్చి కంపెనీ పెట్టబడితేనే ఇవాళ మీ అవ్వ వచ్చిన వాళ్ళు నోరు బాగా లేపుతుంది. ఏం ఏం లేపినా చెప్పు. నేను నోరు నోరు అని అంటున్నావు. ఇంట్లో నోరెత్తుకుని బాగా ఆడుకుంటున్నావు నువ్వు. పెద్ద కొడుకు ఏది నొయ్యనియ్యవు. ఏమైనా మమ్మల్ని పట్టుకొని ఏడుస్తావు, మాదే తింటావు, మళ్ళీ మమ్మల్ని అంటావు. అంతగానో రుబాబు ఉండదానివి పో, పెద్ద కోడలు ఇంటికి పో, పెద్ద కొడుకు దగ్గరికి పో. తినకు. ఈ కారపొడి పెడతాదంటే తినదట. ఒక పూటకి ఏమైతే అన్నినాక పెట్టాను నేను. అవునే బిడ్డ, గిన్నెగనమంటే అంటే ఇంకెట్టుంచుకుంటుందా ఇంట? నడు వెళ్ళగొట్టు పోనాడు పెద్ద కోడల దగ్గర పోతే అప్పుడు ఎంత తెలుస్తుంది. అదే తప్పించుకుంటాను మంచిగా. నా మొగడు దుబాయ్ వెళ్ళి దుబాయ్ వెళ్ళుకుంటా. అడ్డంగా మనిషి ఉన్నా చూడు. పెద్ద కోడల దగ్గరికి పోతే పెద్ద కోడలు బాగా పెడతాడు. అమ్మా మీకేం పుట్టిందే? ముసలానికి ఇట్లా నూకేసి పాడి చేసిర్రు. మీకు లేరా అబ్బాయి? దున్నపోతుల వాళ్ళు మా అమ్మకి ఇట్లా చేస్తారు. తిన్నారాక దీనికి ఇంత పని చేసిరా? ఏందే ఏం పుట్టింది గీ పుట్టింది అని అంటున్నావు? మంచిగా మాట్లాడి చెప్తానా? నా ఇంటికి వచ్చిన అన్నే అంటున్నావు. అన్నీ నువ్వు నీ ఎవరు ఎన్ని రోజులను చదవాలా? నీ అన్నున్నాడు కదా, అన్నం చదవనుకో. నువ్వు అసలు ఇన్ని రోజులు అయితే దెబ్బ కొన్నాడు నచ్చి చూసినావు అని నువ్వు. ఏమైంది ముట్టి ముఖానే రాలి. ఇప్పుడు వచ్చి పెద్ద మాట్లాడుతున్నావా నువ్వు? తిన్నావు కదా, పెట్టింది కదా, నీకు ఉన్నదా తుడిచి పెట్టింది కదా. తింటాడు, నువ్వు తింటావు. మాకు ఏం పెట్టిందని? నా మొగడు మాత్రం మలకమ్మ దొరికింది మీకు. ఏమంటే నా అవ్వని పెట్టుకుని ఏడుతావు. నువ్వు పెడతావు, నీ అవ్వ పెడుతుంది. నీ అవ్వాసు ఉంటుంది కాదు నా అవ్వ. అవ్వా అంతగానో ప్రేమ ఉంటే మీ అవ్వని తీసుకుపోయి సాదుపో. మరి దొబ్బకపోవడం తెలుసు కానీ పెట్టుడు తెలియదా మీకు? పెట్టినా అంటారు. ఏం తిన్నది అంతకనం? ఏం పెట్టిరు? దాని పిచ్చిన పైసలు పెట్టే దానికి చూపించిర్రు. మీ అవ్వగారింటి కాడికి వెళ్ళి తెచ్చేమన్నా పెట్టినవా? లేకపోతే నీ రెక్కల కట్టవేమన్నా పెట్టినవా? దాని సొమ్ము దానికే పెట్టిరు. అయినా మా అవ్వ సంపాదించిన సొమ్ము మా అయ్య సంపాదించిన సొమ్ము లేదా? అవ్వో మీ అవ్వ సంపాదించి కట్టలు కట్టలు ఎవరికి పెట్టింది? అవ్వ నా బిడ్డకు పెట్టిందా, నా అల్లుడికి పెట్టిందా? నీ అన్న తిన్నది నువ్వు తిన్నావు. మీ ఇద్దరికి పెట్టింది కాదే మీ అవ్వ కట్టం చేసి. ఏదో నా బిడ్డ ఒక్క తిన్నట్టు బాగా మాట్లాడతాను. పెట్టింది నా అవ్వ కరుచుకోరా, పింఛన్ పైసలు పెట్టిరు, ఇదంతా చేసిందంతా వేయిందా? నా బిడ్డ రెక్కలని ఓ కరుచుకున్నది కాదే మీ అవ్వను. ఏంటంటారట కానీ చెయ్యరట. నేనే తింటున్నా అని మాట్లాడుతుంది. ఎంతగానో తిన్నావు అంతగానో. మీరు తిన్నారు, మీరు కూడా చెయ్యాలి. ఏమో మీకు పెట్టింది అంటారు. నాకేం పెట్టింది? భూములు వంచి ఇచ్చిందా, జాగలు వంచి ఇచ్చిందా? పెళ్ళి ఎలా కొట్టింది అంటే ఈ వారకు మీ ఇంట్లో అడుగు పెట్టలేదు.
అమ్మ నీకన్నా బుద్ధి లేదా ముందుగాలు ఏమన్నా అంటే నా కొడుకులు నా కోడళ్ళు కోడళ్ళు అంటారు చూసినా ఏం చెప్తారు నాడు గిల్లు పెట్టేదండి నేను చూసుకుంటాను ఇక సంగతి ఏం చేయాలో నేను చెప్తా తీసుకోపో ఓ పెద్ద భూములు జాగాలు మంచి ఇస్తారు నీకు కట్నం తీసుకోపోలే నీకు కట్నం ఇస్తారు భూములు జాగాలు మేమేమో ఆ నోట్ల మన్ను పోసుకుంటాం బాగానే ఇచ్చిర్రు వచ్చినప్పుడల్లా దొబ్బకపోతావు అదొకటి ఇదొకటి ఇంటి కట్టిన శనేశ్వరం పోయింది ఏందో రాధికా రాధికా ఏమైంది మా పేదే ఏమో ఏడిపోయింది నాకేం తెలుసు మీ అమ్మకు వీడు ఉండే బుద్ధి అయితే లేదట వీడు ఉంటే దుమాలం అంతా లేస్తుందట ఏంది కాలే మంచిగా లేకపోయా ఎటుపోయింది అయ్యో బిడ్డ నేను కూడా సాతగందానివి ఎటు పోతావు వదినే ఉండు నీకు నడవత్తలేదంటే అబ్బో నేను ఉండా నా కొడుకు నన్ను చక్కగా అరుచుకుంటలేడు నా కోడలు నాకు చక్కగా చూసుకుంటలేదు అంటాను కాదు బిడ్డ మీ అవ్వ మాట్లాడిన మాటలకు నాకు అంతే అనిపిస్తాను కాలే మంచిగా లేకపోయా మళ్ళీ ఎటుపోయింది అది ఓంగా నువ్వేం చెప్తానవే అగో ఎంత ఆపినా ఆగుతలేదు ఏం చేయమంటావు మరి ఆపదను అవి చూసావానే ఇక అంటే అనద్దు కానీ ఐసు ఉరికినట్టు ఉరుకుతుంది కాదు మీ అవ్వ ఆపలేదు అని మాట్లాడుతున్నావు చూసినట్టే మాట్లాడతావు నువ్వు ఇద్దరు ఆగబట్టినా కూడా మళ్ళా దానికి ఏమైనా అయిందనుకో మళ్ళా మనం పెట్టాలి అరే నేను ఇంతకెళ్ళి బయట కూర్చున్నట్టు మాట్లాడతానేమైంది అయ్యో బిడ్డ నువ్వు ఉంచుకున్నది పోతుంది మరి నా మీదకి వెళ్ళేస్తానవా నువ్వు ఇంతగానో వరుసుకున్నా కూడా నన్ను ఏం వరుసుకోలే కనీసం దావకాళ్ళకు కూడా తీసుకోపోలే అన్నది కాదయ్యా మీ అవ్వ గట్లా మాట్లాడింది దానికి మనం ఎంత పెట్టినా పెట్టని పేరు వస్తుంది కానీ ఎటు పోతానమంటే కూడా చెప్పలేదు కాదయ్యా సర్ర ఉరికింది తొవ్వ అందుకొని చూడడు చెయ్యడు ఇష్టం వచ్చాడు నోరు లేపుతాడు నువ్వు ఈయన కూర్చొని ఉండు ఇక ఇది పట్టుకో నేను ఈ ఊర్లో పెద్ద మనుషుల దగ్గర పోయేస్తా మంచిగా కూర్చో లోపలికి రవణ ఒకసారి ట్రాయ్ ముచ్చట మాట్లాడాలి ఏంటిదిరా అవ్వను ఎవ్వరు చూసుకుంటలేరే పెద్ద నువ్వే దుబాయ్లో ఉండే ఈ చిన్నోడు అన్న బుక్కడ బో పెట్టుకుంటా చూసుకుంటాడంటే ఇంట్లోకి వెళ్ళేలా కొట్టిరు జర పంచాయతీ పెడతాను రాదే ఒక అడుగు మొన్ననే చెప్పేసిన కాదరా వాళ్ళకు మళ్ళీ ఏమైందట ఏమైందో వాళ్ళు దానికి ఇంత ఒరతలేరు ఓ తిట్టకుండా తిడతారట సరే పో అత్తాన పో జర నీకు దండం పెడతా ఏం చెప్పావా ఇంకా తగ్గలేదా కాలు ఏం చేయాలక్క తక్కువ కాలేదు సీనుగాడు నోట్ల మన్నువాడ పెళ్ళ మాటలు పట్టుకొని అత్త మాటలు పట్టుకొని అనికి మా ఉంటుంది నాకు చేయాలని కానీ పెళ్ళానికి భయపడతాడు దాన్ని అవ్వచ్చింది పుత్రం ఉన్నట్టున్నది దానికి ఎట్టున్నదో చాలు దానికి ఇద్దరు కోడళ్ళు దానికి నా అంతగచ్చి రాదా అవ్వ మాటలు పట్టుకొని నన్ను ఇంటికి వెళ్ళి వెళ్ళగొడతాడు వెళ్ళగొట్టిందా వెళ్ళగొట్టిరు కాదక్క అయ్యో మరి ఎట్లా మరి ఎవరికైనా చెప్పుకొని వాళ్ళని పిలిపించి మంచిగా నాలుగు దుబ్బాలే అది పోరొచ్చి ఆగవ్వ నలుగురు పెద్ద మనుషుల ముంగట అడిగిపిచ్చి నేను తీసుకుపోతానని వచ్చింది కాదు మరి చెప్పాలి తీసుకపోతే ఆడిపోరగానే నయం మొగ కొడుకులా కనద్దు భూమి మీద బతకద్దు కోడలు వచ్చిన వల్ల చావాలి మనం ఏం చేస్తాం అక్క అందరు ఆడిపోరగానే నయం ఆడిపోరగానే పుట్టాలి ఎక్కువ మొగ పొరగానే సాగనేద్దు పెంచనేద్దు కనద్దు పెద్దదాన్ని చూసుకోమని ఇది అంటుంది దీన్ని చూసుకోమని అది అంటుంది ఇద్దరు మధ్యలో నలిగిపోతాన్నా ఇక దాన్ని అవ్వని చూసుకొని అది నన్ను నాకిట్ట నూకేసింది ఇవో ఇది వచ్చింది కదా కాళ్ళకి ఇది వచ్చి పట్టుకున్నది పెద్ద మనుషులకి చెప్పినారా ఎప్పుడు నువ్వు కూడా రారా అదక్క ఒక్క ముచ్చట వాళ్ళకి ఇంత గట్టి పెడుతుందా మెల్లనే కాలు ఇది అన్న పెద్ద మనుషులు అందరు వచ్చారు కదనే మరి మా వాళ్ళకి చెప్పిరా లేదా తోలిచ్చిన మనిషిని అత్తరు కావచ్చుగా చెప్పిన వాళ్ళకు రాదు గుణం
ఊరంతా కుప్ప వేసింది కదా మందిని బాగానే. ఏం జరుగుతుంది ఎంత చూద్దాం. అమ్మా ఇది ఊరోళ్ళందరినీ మర్రగట్టింది కానీ కడత కట్టని తీ బిడ్డ, నేను లేనా? నీకెందుకు భయం? నీ మాట్లాడతాపా. సాల్తీయ్య మీరు చేసిన బాగోతం మంచిగా ఉంది కానీ పారి ఏ ఊక నువ్వు సక్కగా లేకనే ఇదంతా నడు. మళ్ళీ నన్ను అంటదేమ్రా? ఏ ఒర్రకుర్రి పారి. మళ్ళేం పంచాయతీ మాకు మాకు ఊక ఈ పంచాయతీలేనా? మమ్మల్ని పని చేసుకొని ఎరా బతకనియరా? ఆగరాదమ్మా, ఏం పంచాయతో చెప్తాం కానీ. అక్కడ చూసినవా వాళ్ళు మడలడనే ఎవరైనా ఇస్తారే. చూస్తాను కానీ ఉన్నారు కదా పెద్ద మనుషులు, ఇప్పుడు చెప్పరా? ఏందే మామ ఊకిగా పంచాది కానీ మొన్ననే అయింది కదా, నెల ముందట పంచాది. ఇక మమ్మల్ని ఊళ్ళో బతకనియరా? మా ఇజ్జత్ మానం పోతాంది. ఏ చూడే పెద్దయ్య, అన్న అనత్త అన్న పట్టించుకోడు, వదిన అనత్త వదిన పట్టించుకోదు. పెద్దన్న పోయో దుబాయ్లో ఉన్నాడు. ఈ ఉన్నాడన్న వీడు చూసుకుంటాడంటే వీడు చూసుకోడు. ఇవాళకు నాకు ఇత్తా అన్న కట్నం పైసలు కూడా మొత్తం ఇయ్యలేదు. సరే నా సంగతి ఇచ్చిపెట్టురు, నా ఇంటికాడ నేను ఉంటా. మా బాబు బుక్కడు బువ్వ పెట్టక దీన్ని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టిరు. భూములు పంచుకున్నారు, జాగలు పంచుకున్నారు. ఇప్పుడు దాన్ని బుక్కడు బువ్వ పెట్టేటోళ్ళు లేదు. దాని బతికేంది, దాని పరిస్థితి ఏంది, దాన్ని ఎవరు చూడాలి? ఇక వాళ్ళ అవ్వ వచ్చింది, మా వదిన వాళ్ళ అవ్వ. ఆమెకి ఏం అవసరం మా అవ్వని అంటానికి? అత్త కోడలు అన్నప్పుడు దునియా అనుకుంటారు, కలిసి ఉంటారు. ఆమె వాళ్ళు మమ్మల్ని అంటానికి? అవ్వా పోషిని పాపం పాడువాడా. నేనేమన్నావా ఊరు నీ మంగళం మీద పడ్డట్టు నీ అవ్వనేమో అన్నట్టు నువ్వు నన్ను అంటున్నావేంది? చూసిరు కదా అయ్యా, ఏమైనా నా అవ్వ మీద పడి ఎడుతుంది. 2 రోజులు చుట్టూ చూపుగా వచ్చింది దాని మీద పెడితే ఎట్లా చెప్పుర్రి? ఏం తింటుంది అంతగానం? రాగురే పెద్ద మనుషులు తింటారు కదా, వాళ్ళైతే చూసింది కదా. మనం చేసిన తప్పేందో వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు చెప్తారు. ఆగు ఇగో ఇది అంతా కాదు పోసావా, నువ్వు చెప్పు ఏం జరిగిందో. నేనేం చెప్పాలి బాంచను? లచ్చింటి కాడ ఆవుకులు ఇల్లు పెట్టబోయి బకెట్ పట్టుకొని జారి పడ్డబోలే. అది తీసుకొచ్చి సీరుగాని ఇంటికాడ వడగొట్టిపోయిందంటే ఇవాళకి ఇటు మొక్కాన తొంగి చూడలే, బుక్కడు బువ్వలేలే, ఒక్క రొట్టె బిల్ల కూడా చేసుకురాలే. సీరుగాని పెన్రం గుంపించుకుంటా 10 రోజులు చేసింది. దాని అవ్వ కడుపు చల్లగా ఉండదు, మంచిగా బతుక. దాని అవ్వ వచ్చిన వల్ల దాని అవ్వ మాటలు పట్టుకొని నన్ను ఎటు పడితే తిట్టింది, తల్లి బిడ్డలు కొట్టిండ్రు. ఇంత బుక్కడు బువ్వని వేసుకురాయ అన్న పోలే బుక్కడు బువ్వ వేసుకొచ్చి ఇంత కారపొడి పోసుకొచ్చింది బాంచదు. నాకు కడుపులో మంట మండుతుంది, గోళీలు తింటన్నా మంట మండుతుంది అన్న కానీ కూరలు ఏడికెళ్ళి వస్తాయని దాని అవ్వుని ఇద్దరు ఆ మాత్రం రెక్కలు పట్టి మంచం మీదకి వెళ్ళి నూకెత్తే కింద పడ్డ బిడ్డ. వాళ్ళకు నా బిడ్డ వచ్చింది. మీరే చంపిన మీరే, సాధిన మీరే, మీరేం చెప్తారో మీరే చెయ్యండి. రాధిక మామని మీరు కొట్టి నూకేసిందానే? ఏ ఊక ఏం మాట్లాడుతున్నావు? నీ అప్ప నోరు తెలిస్తే అబద్ధాలే. అది చెప్పనే బట్టి అక్కడ నేను అడుగుతున్నామా ఆమె ఏమైందంటే చెప్పదా? అవత్తమ్మా అయ్యో బిడ్డ, మామని ఎందుకైనా నువ్వు? నేను మీ అవ్వని అంటున్నా బిడ్డ. ఎందుకు మాట్లాడుతుందో అర్థమైతలేదు. మీ అవ్వకి ఇట్లా ఎన్ని లేనిపోని ఉట్టి అవ్వటే నా మీద. నువ్వు తెలియంది చేయండి, నా అవ్వ మీదకి నోరు ఎత్తకు చెప్తానా? ఉన్న వాళ్ళందరూ నా అవ్వనే అంటున్నారు. ఆడ కనబడతలే ఆనే వేసుకుని చెప్పనే బట్టే. మరి నా అవ్వ కూడా చెప్తాను మరిగా, నమ్ము. ఏం లొల్లమ్మా, లొల్లి పెట్టుకోకూరి, మేము చెప్పేటోళ్ళం మేము ఉన్నాం కదా. బిడ్డ అల్లుడు మీ ఇంటికి రాకంటే రాను బిడ్డ, కానీ మీ అవ్వ నేను వచ్చినందుకు నా మీద గిట్ట లేనిపోని నిందలు పెట్టబట్టే ఇంకోసారి మీ ఇంటికి రాను బిడ్డ. నేను డబ్బే మాటలే అబ్బా. అలాంటి నువ్వు రాకుండా ఉంటావా? నా ఇల్లు అది. మరి మీ అత్త ఎట్లా చెప్తాను? చెప్తుంది, ఎందుకు చెప్తుంది? పనేటోళ్ళు ఉంటే ఎన్నైనా మాట్లాడుతుంది. మనందరూ ఏమనుకోవాలి బిడ్డ నా గురించి? చెప్తారు కదా, వీళ్ళు చెప్తారు కదా పెద్ద మనుషులు. ఏంది అవ్వా మరి ఇలా ఇట్లా అనబడుతుంది మా అట్లా అనబడుతుంది. మరి ఒక్క ముచ్చట నాతో చెప్పొద్దాను? అవురమ్మా, మీరు మమ్మల్ని వినిపించినందుకు మేము చెప్తాం కదా మీ బాధ ఏందో మీ కష్టం ఏందో. సరే ఆగురు మేము చెప్తాం ఆగురి. అవ్వా మీరు మంచిగానే ఉన్నారు కోడలు. ఇక అందరి సొంటోళ్ళు ఉండాలి కానీ ఊరంతా తెలిగే. మీరు కోడలు వచ్చిన వల్ల అత్తలు కావాలన్నా మరి మీ సొంత కోడలు నుంచి అందరు నేర్చుకుంటారు ఊరు మీద. ఇట్లేనా పద్ధతు? ఇగో పోషా, వీళ్ళు ఇట్లా చెప్తే వినరు. వీళ్ళు నాటకాలు ఆడతారు. నీ పెద్ద కోడలు చిన్న కోడలు నువ్వేం చేయాలి తెలుసా? నీ పేరు 4 ఎకరాల భూమి ఉన్నాయి కదా, నీ బిడ్డ పేరే రాయిపో. పిలిత నువ్వు అమ్మ తీసుకపోయి సాదుపోరా, వాళ్ళు ఏం చెప్తారా నేను చూస్తాపో. ఏందయ్యా ఉన్నదంతా ఆమెకే రాస్తే మరి మేము ఎట్లా బతకాలా? చేసిందంతా చేసి ఇక ఇప్పుడు ఎట్లా కావాలి అంత బాగా మేము ఎట్లా బతకాలి అంటాను. ఎవరి దాకా దాదినట్టు ముసల్దాన్ని మంచిగా దాదుకుంటే మీకు ఇక కట్టం వస్తురా? మంచిగా చాలా బుక్కలు తినుకుంటే మంచిగా ఉండపోదురా? భూమి పోయినాక ఇప్పుడు బాధ అనిపిస్తుందా?
ఒక అట్లా మాట్లాడతారు ఎంత పెద్ద మనుషులు మా చెల్లి అన్నది నిజమే కదా ఉన్న 4 ఎకరాలు ఆమెకే ఇస్తే మరి మేమేం చేసుకొని బతుకుంటారు నా పొగడెత్తాడు దుబాయ్ నుంచి నేనేం చెప్పాలి ఆయనకు మీరు మంచిగా అరుచుకున్నాక గట్టెందుకు మీరు గట్లా అరుచుకోక మీరు నూకేస్తారు మీరు కొడతారు తిడతారు పెట్టారు అట్టుగానే బతుకుద్ది అది నేను చెప్పిన నిర్ణయం ఇంతే మీరు ఇంటి నూరు లేకపోతే లేదు విన్నావానే పెద్ద మనుషులు చెప్పింది విన్నావా అయ్యా నువ్వును మీ అవ్వ చేసిన ఘనత ఈడి దాకా తీసుకొస్తారు ఈడి దాకా అది ఏమన్నది మిమ్మల్ని ఏదైనా ఉంటే నేనే కానీ బాధపడేది మరి నీకు చెప్పుకోను గిడి దాకా ఎందుకు తీసుకొచ్చింది మరి దా ఏదో అరక తిందా రాస్తా నువ్వు కూడా రా అరక తిందా ఇంకేం చూస్తాను పారి ఇక్కడ ముఖం ఉందని ఇక్కడ ఉందావా ఉన్న మా మరిది తీసుకోపోమన్నప్పుడు తీసుకొచ్చుకున్నా అయిపో నేనేదో పాడవడం అయ్య మంచికెళ్ళడానికి అవతల పడ్డ దాని అవ్వచ్చా ఉన్నదంతా చెడగొట్టిపాయ దీని కళ్ళు మండ ఇగో వినీత పోయినసారి ఇట్లే పంచాయతీ చేసిన వాళ్ళు మారతారు అనుకున్నా వాళ్ళు మారరు ఇప్పటికైనా పర్వాలేదు నీ దగ్గర కష్టపడి చేస్తాం ఇప్పుడైతే నువ్వు అవ్వని తీసుకోపోయి సాదుపో సరేనే అన్న హాయ్ అవ్వ. వెల్కమ్ టు ఎల్ఆర్ పల్లె టీవీ. చూసిరా వీడియో ఎట్లుంది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటుంది, నన్ను కొట్టి ఇట్లా కొట్టుర్రి. బాయ్.